పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవ్వటం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ, ఎస్పీడిఎస్ఎల్లో కానీ, ఈపీడిఎస్ఎల్లో కానీ మూడిట్లో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పవర్ డిపార్ట్మెంట్ రేత్రనక పగలనక పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ఇటీవల కాలంలో ఎక్కువగా గాలివానలు, వర్షంతో కూడిన గాలివాన వచ్చింది. మన విజయవాడ అయితే దాదాపు గాలివాన, గాలి కొట్టడం వల్ల విపరీతంగా స్తంభాలు పడిపోవటం, కేబుల్ కండక్టర్లు కట్ అవటం ఇవన్నీ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి పనిచేస్తే దాదాపు 2 గంటలు కొంత, 4 గంటలు కొంత, 6 గంటలు టోటల్ రిస్టోర్ అవడానికి 6 గంటలు పట్టింది. మేము కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సమయాల్లో కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. మీరు చూస్తూ ఉన్నారు 2 రకాలైన సమస్యలు, ముఖ్యంగా గాలివానలు, విపరీతమైన ఎండలు, వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఇంకొంత వచ్చేసరికి విపరీతంగా పవర్ వాడకం పెరిగిపోయింది అనమాట. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఒకదాని తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ట్రాన్స్ఫారాలు పెంచాలన్నా, కెపాసిటీలు పెంచాలంటే నిన్నే వెస్ట్ గోదావరి డిస్టిక్లో దాదాపు 50 MV ట్రాన్స్ఫారం, పెద్ద ట్రాన్స్ఫారాన్ని పెట్టాం. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫారాన్ని అప్గ్రేడ్ చేసి ఇమీడియట్గా ఇంకో ట్రాన్స్ఫారం బిగించడం జరిగింది. అట్లానే ఐనవోలు, కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెడన, అట్లనే బంటుమల్లి సబ్స్టేషన్లో 132 సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం. మంగళగిరి టు తాడేపల్లిగూడెం అక్కడ కండక్టర్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అది కూడా వేగవంతంగా కంప్లీట్ చేస్తాం. వాటిని కూడా అందుబాటులో తీసుకొస్తాము. చాలా చోట్ల రాష్ట్రంలో సబ్స్టేషన్స్ నిర్మాణం దశలో ఉంది.